నర్మదా యశాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ 'నిన్నే పెళ్లాడతా' భాగం 65. అలా అని కాదు అత్త, తనని వాళ్ళు కిడ్నాప్ చేయడంలో ఒకలాంటి షాక్‌లో ఉంది. నిద్రలో అదంతా మర్చిపోతుంది కదా అన్న ఉద్దేశంతో అన్నాను. అతడు టిఫిన్ తినడం పూర్తి చేశాడు. డాడ్, నేను స్టేషన్‌కి వెళ్తున్నాను. వెళ్ళాక కాల్ చేస్తాను అనేసి బయలుదేరాడు. స్టేషన్‌కి వచ్చేసరికి జితేష్ ఇంకా అతని ఇద్దరు అనుచరులు గుర్తుపట్టలేని ముఖాలతో ఉన్నారు. వీళ్ళు ఎవరు? అనుమానంతో ఎస్ఐని చూశాడు శిఖర్. కిడ్నాపర్స్ వీళ్ళే సార్ అన్నాడు ఎస్ఐ. అవునా అనుకున్న అతడు ఇంటరాగేషన్ రూమ్‌కి ఎస్ఐ వెళ్తుంటే అతనితో పాటు వెళ్ళాడు. దానికి అతడు స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాడు. బాగా దెబ్బలు తినడంతో మూలుగుతూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి తాగడానికి నీళ్లు ఇచ్చాడు కానిస్టేబుల్. మీరెవరు? సంయుక్తని ఎందుకు కిడ్నాప్ చేయాలి అనుకున్నారు? ఒక్క ముక్క కూడా అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాలి కంచుకంఠంతో అన్నాడు ఎస్ఐ. ఒంటి మీద పడిన దెబ్బలు సలపరం పెడుతుంటే, సార్, మేము డబ్బు కోసం ఏమైనా చేసే రౌడీలం అన్నారు జితేష్కు పక్కన ఉన్న ఇద్దరు రౌడీలు. అవునా, మరి ఇతను అన్నాడు. జితేష్ వైపు చూశాడు ఎస్ఐ. అతడు శిఖర్ని చూసి చెప్పడానికి సంశయించాడు. కిడ్నాప్ చేసింది ఇతని మరదలు కాబట్టి నువ్వు చెప్పేది ఇతడు కూడా వినాలి, చెప్పమని బెదిరించాడు ఎస్ఐ. సార్, అది నీళ్లు నమిలాడు జితేష్. కానిస్టేబుల్, వీడికి టిఫిన్ సరిపోలేదట, మరి కాస్త పెట్టు అనగానే లాఠీ పట్టుకొని వచ్చాడు కానిస్టేబుల్. వద్దు వద్దు, సరిపోయింది. ఇందాక తిన్న దెబ్బలని తలుచుకొని బెంబేలెత్తిపోయాడు జితేష్. చెప్పమన్నట్టు చూశాడు ఎస్ఐ. అతడేం చెప్తాడా అన్న ఆసక్తితో చూస్తున్నాడు శిఖర్. సంయుక్త ఇతని మరదలని నాకు తెలియదు, కానీ నేను ఆ అమ్మాయిని ప్రేమించాను అనగానే శిఖర్ కోపంతో తన పిడికిలి బిగించాడు. శిఖర్ని కోపం కంట్రోల్ చేసుకోమని సైగతో చెప్పిన ఎస్ఐ, ఎప్పటినుంచి తను నీకు తెలుసు ఆరగా అడిగాడు. మా ఇద్దరిది ఒకే కాలేజీ. నేను ఫైనల్ ఇయర్లో ఉండగా తను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది. చూడగానే మనసు పారేసుకున్నాను. ఆమెతో మాట కలపడం కోసం ఎంతో ప్రయత్నించాను, వెంటపడ్డాను, ఏడిపించాను. అయినా ఆమె నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఒకే కాలేజీ వాళ్ళం అయినందుకైనా కనీసం హలో అని కూడా అనలేదు. దీనికి ఎంత పొగరు అనుకున్నాను. మొదట టైంపాస్ కోసం ప్రేమిద్దాం అనుకున్నాను, కానీ అనుక్షణం ఆమెని తలుచుకోవడం వల్ల కాబోలు నిజంగానే ఆమె మీద ప్రేమ పుట్టింది. నాలోని ప్రేమను ఆమె ముందు వ్యక్తపరచాలి అనుకునే లోపు మాకు పరీక్షలు మొదలయ్యాయి. ఒరేయ్, ముందు పరీక్షల సంగతి చూడు. ఇందులో గనక ఫెయిల్ అయితే ఇన్నాళ్ళ మన చదువు వేస్ట్ అవుతుంది. ఆ అమ్మాయి ఎక్కడికి పోదు, ఇంకా ఫస్ట్ ఇయర్లోనే కదా ఉంది. ఆ తర్వాత అయినా నీ ప్రేమ గురించి ఆమెకు చెప్పొచ్చు, ఆ పరీక్షలో పాస్ అవ్వచ్చు, కానీ ముందు ఈ పరీక్షల సంగతి చూడు అని నా స్నేహితుడు నాకు హితబోధ చేశాడు. పైగా మా నాన్న నాకు ఆల్రెడీ ఉద్యోగం చూసి పెట్టాడు. నా పరీక్షలు అయిపోగానే నేను ఉద్యోగంలో చేరాలి అన్నది ఆయన సంకల్పం. మా ఇంటికి నేను పెద్ద కొడుకుని. నాపై చాలా బాధ్యతలు ఉన్నాయి. నేను ఆ ఉద్యోగంలో చేరడం, సంపాదించడం చాలా అవసరం. దాంతో నేను నా స్నేహితుని మాట వైపు మొగ్గు చూపి నా చదువుపై శ్రద్ధ పెట్టాను. కష్టపడి చదివాను, పరీక్షలు బాగా రాశాను. ఇక నా ప్రేమ గురించి సంయుక్తకి చెప్పాలి, ఎలాగైనా ఆమె ప్రేమను పొందాలి అనుకున్నాను. ఊరికి వెళ్తాను అనగా ముందు రోజు చక్కగా డ్రెస్ చేసుకొని ఫ్లవర్ బొకే పట్టుకొని ఆమె దగ్గరికి వెళ్తుంటే నాకు కాల్ వచ్చింది. ఎందుకో ఆ కాల్ నాకప్పుడు అపశకునంలా అనిపించింది. దాంతో నేను కాల్ లిఫ్ట్ చేయలేదు. దూరంగా సంయుక్త తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నిలబడి ఉంది. నేను ఆమె దగ్గరికి వెళ్తున్నాను. మరో 4 అడుగులు వేస్తే సంయుక్తను చేరుకుంటాను అనగా ఎవరిదో చెయ్యి నా భుజం మీద పడింది. ఉలికిపాటుతో తల వెనక్కి తిప్పాను. కనిపించిన అతన్ని చూసి నువ్వా అని చిరాకు పడ్డాను. ఇక్కడ ఇలా ఇంటరాగేషన్ రూమ్లో జితేష్ చెప్తూ ఉంటే అటు పడుకొని ఉన్న సంయుక్త దగ్గరికి మాధవి, హర్షవర్ధన్ వచ్చారు. వాళ్ళ అలికిడికి ఆమెకు మెలకువ వచ్చింది. సంయుక్తకు చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. అమ్మా అన్న ఆమె పిలుపు చాలా లోతుగా వచ్చింది. ఒక్క రోజులోనే ఎలా అయిపోయావే అంటూ మాధవి కళ్ళల్లో కన్నీళ్లు తిరగ్గా పడుకొని ఉన్న సంయుక్త తల నిమిరింది. అమ్మా, నాకేం కాలేదు, నువ్వు కంగారు పడకు, ఇలా ఏడ్చి శోకాలు పెట్టకు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అని లేచి కూర్చుంది సంయుక్త. ఆమె సంయు మాట వినిపించుకోకుండా, ఎవరే ఆ దరిద్రుడు నిన్ను కిడ్నాప్ చేసింది? చెప్పు, వాడి తాట తీస్తా. ఈ మాధవి అంటే ఏంటో వాడికి రుచి చూపిస్తా. బంగారం లాంటి నా కూతుర్ని అలా ఎలా ఎత్తుకెళ్ళాలి అనిపించింది వాడికి? వాడి చేతులు పడిపోను, వాడికి ఏ మాయరోగం వచ్చి చచ్చిపోను అని కూతురి మీద ఉన్న ప్రేమతో ఇలా తిడుతూ కిడ్నాప్ చేసిన వాళ్ళకి శాపనార్థాలు పెట్టింది.
అమ్మా ఇక నువ్వు తిట్టడం ఆపుతావా? ఆల్రెడీ బావ వెళ్ళాడు వాళ్ళ అంతు చూడ్డానికి. ఇప్పుడు నువ్వు వీరనారి అవతారం ఎత్తకు కసురుకున్న సంయుక్త. అమ్మా నాకు బాగా ఆకలి వేస్తోంది. అర్జెంటుగా చెఫ్ వైపు వంటింట్లోకి వెళ్ళి అక్కడ నాకు ఇష్టమైనవి వండుతూ ఆ వంట పాత్రలతో ఫైటింగ్ చేయి సీరియస్గా చెప్పింది సంయు. ఆమె అన్న తీరుకి అంతవరకు విషాదవదనంతో ఉన్న హర్షవర్ధన్ ముఖంపై చిరునవ్వు వచ్చింది. మాధవి కూడా నవ్వు వచ్చింది. కానీ ఆమె బయటపడలేదు. పెదవి మాటిన నవ్వును ఆపి కోపంగా కొత్తుని చూసింది. నీకోసం రాత్రంతా నిద్ర మానుకొని ఏడుస్తూ కూర్చున్నాను. తీరా ఇప్పుడు కంటి ముందు కనబడ్డావని నా బాధని బయట పెడుతుంటే నీకు చిరాగ్గా ఉందా? అన్న మాధవి తన కొంగుతో ముక్కు చీదుకొని. అవునులే, ఇప్పుడు ఇలాగే ఉంటుంది. రేపొద్దున నీకొక బిడ్డ పుడితే అప్పుడు తెలుస్తుంది తల్లి ప్రేమ అంటే ఏంటో, ఆమె పడే బాధ అంటే ఏంటో అనేసి మూతి ముడిచింది. మధు అది చిన్నపిల్ల, దాంతో ఏంటా మాటలు? ఆకలి అంది కదా, వెళ్ళు ఆ సంగతి చూడు, నేను దాన్ని తీసుకొని వస్తాను అని మాధవిని బయటికి పంపించాడు హర్షవర్ధన్. ఆమె వెళ్ళగానే సంయుక్త పక్కన కూర్చున్నాడు. ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రేమతో ఆమె కళ్ళల్లోకి చూసి అసలు ఏం జరిగింది అన్నాడు హర్షవర్ధన్. నాన్న అది అని బేలగా చూసింది సంయుక్త. పర్వాలేదురా చెప్పు. తన చేతిలో ఉన్న ఆమె చేతిని సున్నితంగా నొక్కాడు. మరేమో బావ రావడానికి ఆలస్యం అవుతుందని క్యాబ్ బుక్ చేశాడు. నేను రియా అందులో బయలుదేరాం. సగం దూరం వచ్చాక ఎవరో ఒకతను రోడ్డుకు అడ్డంగా వచ్చి లిఫ్ట్ ఇవ్వమని చెయ్యి ఊపాడు. అతడు రోడ్డుకి అడ్డంగా ఉండడంతో కారు ముందు వెళ్ళడానికి కుదరక డ్రైవర్ కారు ఆపాడు. విండో అద్దం దింపి అమ్మాయిలు ఉన్నారు, లిఫ్ట్ ఇవ్వడానికి కుదరదు అని చెబుతూ ఉండగానే డ్రైవర్ కారులో నుండి బయటికి లాగాడు అతడు. ఇంతలో అక్కడికి మరో ముగ్గురు వచ్చారు. వాళ్ళు మాకు హెల్ప్ చేయడానికి వచ్చారేమో అనుకున్నాను. కానీ డ్రైవర్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం మొదలుపెట్టారు. వదలండి, నేను మిమ్మల్ని ఏమీ అనలేదు కదా అని అతను మొత్తుకున్నా వినిపించుకోలేదు. అనుకోని ఆ సంఘటనకి నేను షాక్ అయ్యాను. రక్తం వచ్చేలా డ్రైవర్ని కొడుతూ ఉంటే భయంతో బిగుసుకుపోయాను. అక్కడికి రియా ధైర్యం చేసి అతని వదలండి, మీకు లిఫ్టే కదా కావాల్సింది, మేము ఇస్తామని వాళ్ళని రిక్వెస్ట్ చేసింది. వాళ్ళని చూస్తుంటే నాకైతే నోట మాట రాలేదు. నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసి అలా చూస్తూ ఉండిపోయాను. నా మెడ మీద ఏదో గుచ్చుకున్నట్టు అయింది. ఏంటో నేను తెలుసుకునే లోపు స్పృహ తప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు స్పృహ వచ్చేటప్పటికే నేను బావవడిలో ఉన్నాను అని చెప్తుంటే ఇప్పుడు కూడా ఆమె చేతులు భయంతో వణుకుతున్నాయి. సరేలే, అదంతా పీడకల అని మర్చిపో. ఇప్పుడు నువ్వు సేఫ్గా ఉన్నావు కదా, మాకది చాలు. వాళ్ళు ఎవరో ఎందుకు నిన్ను కిడ్నాప్ చేశారో బావ తెలుసుకుంటాడు. అయినా ఆ కిడ్నాపర్స్ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు కాబట్టి ఇక నీకు భయం లేదు. ఇంతకుముందులా హ్యాపీగా ఉండు, అదే తలుచుకొని బాధపడకు అన్న హర్షవర్ధన్. పద ఇంటికి వెళ్దాం అని సంయుని చిన్నగా లేవదీశాడు. నాన్న రియా ఎలా ఉంది? తనకేమీ కాలేదు కదా? కంగారు పడుతూ ఆత్రంగా అడిగింది సంయుక్త. తను సేఫ్గానే ఉంది, బావతో వెళ్ళింది. ఆమె గురించి ఆలోచించకు. ఆమెను గదిలో నుండి బయటికి తీసుకువచ్చాడు హర్షవర్ధన్. సంయు గమనించలేదు. కానీ రియా గది తలుపు బయటి నుండి తాళం వేసి ఉంది. ఒకవేళ ఆమె గమనించి ఉంటే ఎందుకు వేశారని అనుమానపడేది, ఆరా తీసేది. కానీ అలా జరగలేదు. మృదుల, నేను సంయుని ఇంటికి తీసుకెళ్తున్నాను అన్నాడు మృదులతో. కిచెన్లో ఉన్న ఆమె అలాగే అన్నయ్య, జాగ్రత్త అంది. వాళ్ళు వెళ్ళారు. సంయు వెళ్ళిన కాసేపటికి రియాకి మెలకువ వచ్చింది. నేనేంటి ఇంతసేపు పడుకున్నాను అనుకుంది. టైం చూసి బాబోయ్ ఇంత అయిందా అనుకొని బాత్రూంకి పరిగెత్తి తన పర్సనల్ పనులు పూర్తి చేసింది. జితేష్ వాళ్ళు దొరికారు, లాకప్లో ఉన్నారు అని తెలియక శిఖర్కి కాల్ చేయాలని ఫోన్ కోసం వెతికింది. ఆమె ఫోన్ ఆమెకి కనిపించలేదు. రాత్రి నాతో పాటు ఉన్నట్టు గుర్తు. ఇంతలో ఏమైంది? కంగారు పడింది. గదంతా వెతికింది. అది ఎక్కడా కనిపించలేదు. అక్కడ పోగొట్టుకున్నానా అనుమానపడింది. సరేలే, ల్యాండ్లైన్ నుండి చేద్దాం అనుకొని గది తలుపు తీయబోయింది. అది తెరుచుకోలేదు. గట్టిగా లాగి చూసింది. అప్పుడు అర్థమైంది ఆమెకి గది తలుపు బయట నుండి వేసి ఉందని. ఇలా ఎవరు వేసి ఉంటారు? ఆలోచనలో పడింది. ఫోన్ లేదు, పైగా గది తలుపు బయట నుండి వేసి ఉంది అంటే శిఖర్కి డౌట్ వచ్చిందా? రాత్రి నన్ను నమ్మినట్టుగా ప్రవర్తించాడు కదా, అంటే నమ్మలేదా? నన్ను అనుమానిస్తున్నాడా? ఈ కిడ్నాప్ నేనే చేయించానని పూర్తిగా విశ్వసిస్తున్నాడా? అనుకోగానే ఆమె గుండె దడదడా కొట్టుకుంది. టెన్షన్తో నుదుటి మీద చెమట పట్టింది.
తలుపు శబ్దం చేస్తూ ఆంటీ అని గట్టిగా పిలిచింది. కానీ ఎవరూ పలకలేదు. నేనిప్పుడు ఈ గదిలో బందీ అయ్యానా అనుకోగానే నీరసం ముంచుకొచ్చింది. నెత్తికి చేతులు పెట్టుకొని మంచం మీద కూలబడింది రియా. అక్కడ పోలీస్ స్టేషన్లో జితేష్ ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. నా భుజం మీద పడిన చెయ్యి ఎవరిదో కాదు, నా స్నేహితుడిది. ఒరేయ్, మీ తాతయ్య చనిపోయాడట. నీకు కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదట. అందుకే మీ నాన్నగారు నాకు కాల్ చేసి ఈ విషయం నీతో చెప్పమన్నారు. నువ్వు త్వరగా బయలుదేరు అని చావు కబురు చల్లగా చెప్పి నన్ను తొందర పెట్టాడు నా స్నేహితుడు. నా ప్రాణం ఉసూరుమంది. నువ్వు ఇప్పుడే పోవాలా తాత? మరో 2 రోజులు ఆగితే నీ సొమ్మేం పోయేది? నా సంయుకి నా ప్రేమ ప్రపోజ్ చేసి సమయానికి నువ్వు ఇలా చేయడం ఏమీ బాగోలేదు. మంచి ఛాన్స్ మిస్ చేసావు. ఈ ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో మనసులో అనుకున్న నేను చేతిలో ఉన్న రోజా పువ్వు వైపు జాలిగా చూశాను. ఆ తర్వాత అన్నాడు ఎస్ఐ. ఆ తర్వాత ఏముంది సార్, నా ప్రేమ ప్రపోజల్ పోస్ట్పోన్ చేసి నేను ఊరికి వెళ్ళాను. అక్కడ కార్యక్రమాలన్నీ ముగిసేసరికి కాలేజీకి సెలవులు ఇచ్చారు. ఇంటికి వెళ్ళి చూద్దామంటే సంయుక్త వివరాలేమీ నాకు తెలియదు. కాలేజీలో కలిసి సంవత్సరం పాటు ఉన్నా నేను కనీసం ఆమె ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు. ఎప్పుడూ ఆమెను చూసి పల్లికిలించడం తప్ప ఒక మాట మాట్లాడింది లేదు. బాధతో వాపోయాడు జితేష్. అంటే మూగ ప్రేమికుడివి అన్నమాట ఆలోచనగా అన్నాడు ఎస్ఐ. తల నిలువున ఆడించాడు జితేష్. అక్కడే ఉండి జితేష్ చెప్పేది అంతా వింటున్న శిఖర్, నా సంయుకి లైన్ వేయాలని చూస్తావారా? నీ గుట్లు పీకేయాలి మనసులో కసిగా అనుకున్నాడు. మళ్ళీ నేను సంయుక్తను చూడాలి అంటే కాలేజీ స్టార్ట్ అవ్వాల్సిందే అనుకొని నాలో నేను బాధపడ్డాను. ఈలోపు మా తాతగారి నెల మాసికం పూర్తయింది. ఆ వెంటనే నన్ను జాబ్లో చేరేలా ఒత్తిడి తెచ్చాడు మా నాన్న. ఆయన మాట కాదనలేక ఉద్యోగంలో చేరాను. కొత్త ఉద్యోగం, కొత్త బాధ్యతలు కావడంతో నాకు ఊపిరి సలపలేదు. బిజీ షెడ్యూల్తో సంయుక్త జ్ఞాపకాలు కొంతవరకు నాలో మరుగున పడ్డాయని చెప్పొచ్చు. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే సమీని చేసుకోవాలని మనసులో గట్టిగా అనుకున్నాను. దాంతో ఏ పిల్లను పెళ్లి చూపుల్లో చూసినా నా మనసుకు నచ్చలేదు. అనుక్షణం సంయుక్త రూపం నా కళ్ళల్లో మెదలడం మొదలైంది. ఇంట్లో ఉండి తనను తలుచుకుంటూ ఉంటే తను నాకు సొంతం అవుతుందా? అవ్వదు కదా. తను ఎక్కడుందో వెతకాలి, వెతికి పట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అనుకున్న నేను ఆమె గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. అలా చెయ్యగా నా స్నేహితుని ద్వారా తను ఎక్కడుందో తెలిసింది అన్నాడు జితేష్. ఈ రొమాంటిక్ కథ కొనుతుంది. హాయ్ వ్యూవర్స్, నా ఈ స్టోరీ వీడియోస్ని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.